మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. కోర్టులు నిలవాలయ్యో కేసు గెలవాలయ్యో దేశం మొత్తం మీద నువ్వే లాయర్ అనిపించయ్యో వీడేరా వీడే మా తండం లాయర్ వీడే పాడంటే పాడే సది సండి పాడు లేడే వీడేరా వీడే మా తండం లాయర్ వీడే పాడంటే పాడే సది సండి పాడు లేడే లేడే లాయర్లకు కింగు విడు లా బుక్స్ మింగినోడు లా చిక్కుల మాట్లాడు న్యాయానికి రైట్ హ్యాండ్ న్యాయ శాస్త్ర జంక్స్ పండు వీడే ఓ కొత్త ట్రెండ్ సృష్టించాడు. కూర్చోండి మావయ్య. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణి పిలుస్తారా? ఒక్క నిమిషం. ఏమ్మా వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు మావయ్య. ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే ఓకే. హాయ్. మీ లాక్ కళ్యాణం. తిను మా మావయ్య. మీ కేసు హ్యాండిల్ చేసేది. నమస్తే సార్. ఐఎమ్ లాయర్ మార్తాండం. హాయ్ మావా. మావా నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడినా మీ అత్తకి మొగుడినా? కాల్ మీ సార్. సార్ మీరు ఎలాగైనా మమ్మల్ని కేసు నుంచి బయటపడేయాలి సార్. ఓకే ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా, ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడింది అనుకో, నా పేమెంట్ కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డరే చేయలేదు. రొటీన్. మాకే పాపం తెలుసు సార్. ఒట్టు ఇది రొటీనేనయ్యా. ఇది తేడాగా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిండలా? నేను సైలెంట్గా ఉండమన్నా. సార్ ఏడు. సార్ విఆర్ సారీ సార్. నువ్వు చెప్పవేరా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలని డాబా అని అడిగా. ఒకటి మందు డబల్ రేట్ చెప్పాడు. నాకు కోపం వచ్చి వాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా. ఇక లొంగబల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. నిజంగా ఇదే జరిగింది సార్. ఓకే ఓకే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. మావయ్య మీరే ఎలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య, ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్ గా మారిపోతున్నాను. మారిపోతున్నారా? అంటే ఇప్పుడుదా మీరు లాయర్ కదా? ఇప్పటిదాకా మీరేం మర్డర్ కేసు వాదించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. ఎస్. పోనీ కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు ఇలాంటివి కూడా. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా? నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టు కూడా వెళ్ళాను. కంగ్రాట్స్. కంగ్రాట్స్. ద కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. అంతా బానే ఉంది మావయ్య, కానీ ఏకాంతమే హత్య చేయించాడని ఎలా కనుక్కున్నారు? చూడమ్మా, మీ దృష్టిలో లాయర్ అంటే నిర్దోషులను విడిపించటం, కానీ నా దృష్టిలో నిర్దోషులను విడిపిస్తూ దోషులు కూడా శిక్ష పడాలి. కోర్టులో మీరు నిర్దోషులుగా ప్రూవ్ అయ్యాక నేను రూమ్కి వెళ్ళాను. ఈ కేసులో దోషులను పట్టుకోవడం కోసం లాయర్ ఏకాంతం ఇంటికి హెల్ప్ కోసం వెళ్ళాను. ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? మనం మర్డర్ చేసిన వాడు కాటికి వెళ్ళాడు, మర్డర్లో ఇరుక్కున్న వాడు జైలుకి వెళ్ళారు. అంటే కాట్రాసం చంపితే లాయర్ ఏకాంతమా? ఆ మార్తాండంగా నన్ను ఓడించి వాళ్ళ నిర్దోషులని ప్రూవ్ చేశాడు.
వదిలేండి సార్, ఓడిపోయింది ఒక్కేసే కదా, ఎందుకు కంగారు పడతారు? నా కంగారంతా ఈవేళ ఓడిపోయి నేను బాధ కాదురా, రేపు దొరికిపోతానేమో నేను భయం. సార్ చట్టానికి దొరకకుండా ఎన్నో తప్పులు చేశారు, అప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు సార్? ఆ మార్తాండంగాడు వట్టి ఫూల్ అనుకున్నాను, కానీ వాడి చేతిలోనే ఫెయిల్ అవుతాను అనుకోలేదు. వాడి వల్ల కేసు మళ్ళీ రీఓపెన్ అవుద్ది, పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. ఓహో, చట్టం తన పని తను చేసుకోబోతుందని భయమా? కాదు, ఆ మార్తాండంగాడు మన పని పడతాడని భయం. సార్ మీరు ఎంతో మందికి ఎన్నో స్కెచ్లు వేశారు సార్, అలాగే వీడికి కూడా స్కెచ్ చేయండి, ఓ పని అయిపోద్ది. వీడిని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ? ఎస్ఐ గారు, కార్టరా చంపినోడు దొరికాడు, మిమ్మల్ని అర్జెంటే కలవాలి. నేను చూసుకుంటా, వెళ్ళు. ఓకే సార్. అవును, ఎస్ఐ గారు, ఆ కాట్రాజును చంపింది వీడే. నువ్వు ఆ ఏకాంతం చట్టం నుంచి తప్పించుకోగలరేమో గానీ ఈ మార్తాండం నుంచి తప్పించుకోలేరు. అరే ఏడెక్కుతున్నావు, దిగోయా. ఎందుకు దిగమని చెప్పినా? ఎందుకురా? మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు. అరే అగో అగో, అరే ఏంది జబర్దస్తి? బండి నాది, అడిగెక్కాలే. ఘటన సారు, బండి వస్తా అది ఏడకి పోవాలి? మోహన్ మార్కెట్. మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది. పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది? అగో గా బస్ పోతుంది, ఎక్కువ ఊరుకుండ్రి. పొద్దుగాలే సాగుకి రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను, ఇల్లేదు లేపేస్తాను. జాగ్రత్త, మూట లోపల పెట్టేటి. నేనేమన్నా కూలిగండా? పెద్దయ్యా లేపేస్తా. లగేజ్ కి పైసలు ఎక్కువేసి ఇయ్యాలి. ఏ చేస్తాను గందు కొట్టి చెప్పాలనా? ఏంది ఇంత బరువు ఉన్నది? జొన్నలో 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 గిన్నెలో పట్టుకోండి. పోనే పోనే. This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటే 2 అరటి పళ్ళ రేట్ అంత అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా ఇది 2 అరటి పళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగానంతే. ఇది అరటిపళ్ళు చూసి మొహం కదా, ఇవి 6 రూపాయలు. బండి లేపుతావు, ఓవైపు భారతదేశం అనుభవం తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అట్టుపడి కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెడ్. దాంట్లో తప్పే ఉంది. తప్పులేదంటావేంట ఆయన? అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదు. ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి, లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది, పోలీస్ స్టేషన్ కా? అరే జరుగుయా, పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్, రెడీమేట్లకి ఇదొకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళ లోన్ ఎవరు రానిచ్చారు? వాచ్మెన్ ఏం చేస్తారు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా. బయట పంపించు. చేతులేండి, చేయి పెట్టకూడదా? అయితే కాలు ఎడదాం. కాలు తీయండి, కాలు తీయండి. ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఇక్కడ పెట్టింది అమ్మడం కోసమే కదా? అవును. మరి రేట్ అడుగుతాను చెప్పు. రేటా? యా రేటు. యా రేటు. తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును, మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యలా ఇవ్వు. చెయ్యేందుకు? ఇవే ఇదే 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 వెళ్ళేవాడువా, పక్క పల్లెటూరు బయటలాగా ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు అలానే. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలా? 8 లక్షలే. కొనే మొక్కలు ఎలాండే. చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తుకురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువ ఇస్తాలే పోయి. పొద్దుగాల సంది గిట్ట కొడుతున్నావు. ఇవాళ ఈలతోనే ఇరుక్కున్నా. అందులో 10 ఉన్నాయి.
8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ఆగాగు ముందు ఆ ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. ఏదో కానీ ఈ మొత్తం జొన్నలన్నారు. జొన్నలమ్మిన డబ్బులని అర్థం రా. జొన్నలమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు? అరే ఆ విడి నిండా ఉన్నాయి ఓయ్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను సాబ్. పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. కొట్టను తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. మళ్ళీ ఇంకో కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికనే బయట ఉన్నాయి. నేల మీదగా ఉన్నాయి, నేను ఎత్తి మీద ఉన్నాయి. ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికినే పడి ఉన్నాయి. ఉండని నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు. అయ్యి బాబోయ్, ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా. అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కారు ఎక్కడ పెట్టాలండి? నేను ఎత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా? అది కూడా లెక్కలో రాసుకోవాలా? అడుగుతారా మీరు? రే బస్సులు పట్టుకుంటా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4. అలా చెప్తావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. కొట్టు. ఎలా కొట్టావో చూడరా. ఎలా కొట్టడం ఏంటంటే, మీరు చేసిన వావరాక్షణకి పాపం తమ్ముడు చెప్పబెట్టండి 3 సార్లు ఎలా పడ్డాయో. నన్ను క్షమించరా, నా కోపం నీ మీద కాదు, వాడి మీద. వాడా? అదే వాళ్ళ మామగారు అక్క మొగుడు కూడా. ఇంకా లెక్క పెట్టి వరసాన్ని చెప్పు, అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు. వస్తుందిరా, వస్తుంది. నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను. అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది. మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,03,00,000 రూపాయలండి. ఇకపోతే ఆగేదే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి? తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యగారి కొంచెం బీపీ కూడా పెరిగినట్టుంది. ఏంట్రా చిన్నయ్య? ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగరనుకోండి, ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అదే తినండి.
నువ్వు పారిపో. వాళ్ళు వదిలేరు. డొక్కచించా మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? వదలండి. అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు. నెలలో 10 రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది. అది దాని కర్మ. అలాంటి కొడుకును కన్నందుకు దానికోసం మీరు కట్ల డబ్బులు ఇస్తారా? మీరు చేసే నాకేం నచ్చలేదు. నా లక్ష్మికి నచ్చుతుందిరా. అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది. మీరు వెళ్ళండి. రండి. ఈ ఏరియాలో ఒక్క కాకి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. ఇదిగో చిన్న కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కాకుల్లో రంగులా? నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు. కాకుల రంగులో ఉన్నానని నన్ను కూడా కాల్చేసారు రోయ్. ఏంటి పెద్దబ్బాయ్ ఇంతమంది బట్టలు పెట్టుకుని ఉన్న ఒక్కరాజుని ఓడించలేకపోతున్నావు? రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవనరా. పక్కనే కాపలాకి మంత్రి వచ్చాడుగా. అంటే చిన్నయ్య ఉన్నంతకాలం పెద్దయ్య ఏం చేయలేరన్నమాట. అంటే చిన్నకాయ ఉన్నంతకాలం పెద్దకాయ ఏం చేయలేరన్నమాట. ఏమండి? ఏంటి గౌరీ? స్కూల్ కి వెళ్ళాలండి. కార్లో వదిలేసి రమ్మంటారా? ఎందుకు? స్కూల్ పక్క వీధిలోనేగా. నువ్వు నడిచెళ్ళమ్మా. అలాగే నాన్న. ఏరా మనం ఏమన్నా జమీందార్లమా? ఎందుకులేండి, పూర్వం ఎప్పుడో పిచ్చమెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు? అమ్మా ఏంటంటే ఊరుకోరుకనే కొడతారు. తయారుగా దొరికాను కదా అని తిప్ప పగిలిపోయింది. నువ్వు ఆడుతుండు, ఎప్పుడే వస్తాను. అలాగే మీరే నగలేకపోయారు. నేనేమన్నా పగలు తిస్తానంటే ఏంటో. నేను వస్తానుగా. ఏంటి అవసరం? అక్కకేటి అవసరం నాకేటి తెలుసండి. సరే 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 ఇదిగో తీసుకెళ్ళు. సాయంత్రం వస్తాను చెప్పు. అలాగే. ఏంట్రా? ఏం లేదండి, ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను. నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా? ఏంటి ఏమైనా చూసావా? ఏమీ చూడలేదనుకోండి. మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి, ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నారు కానీ అసలు నొప్పి ఇప్పుడు ఉండదు. ఏమండి మీ తమ్ముడు గారు ఫటామని కొట్టేసరికి తల గిరగిర. చిన్నయ్య ఇవాళ ఏ వారం? శుక్రవారం. అది రేపు. ఈ రోజు బుధవారం. నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేదు. అయ్యగారు తమరొక్కరే ప్రతి లక్ష్మీవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా. ఎరా ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. అయ్యా ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. హలో, అయ్యో ఏమండి? అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. చిన్నమ్మాయి గారు మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి. అలాగేనండి. ఎక్కడికి వెళ్తున్నా? చెన్నై గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే ఏది చెప్పకూడదు.
ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? పంపించేశానండి అయ్యా. అయ్యా నువ్వు బండికి ఏదో మార్చాలా? ఆయిల్ అండి. నిన్న కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారం నిన్నే పోయి తెలుసు. ఇంకా ఎందుకా కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు? ఇప్పుడు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరైనా చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలేదు, చూసారా? అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడే చెప్పడం. అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు నా గోపాలకు కొట్టారు. జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఈ రోజే. ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారుగా? అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్. అవునండి, వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే? గోవిందే, వైజాగ్ స్టేషన్ ఒక కార్ తీసుకెళ్ళి. అలాగేనండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లిలో దిగితే? ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే? అక్కడ ఎవరు లేరు. ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తండి? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి, వైజాగ్ లోనే దిగుతున్న నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తుని బస్ స్టాండ్ కోటి. రోడ్లో దిగితే అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరుని అచ్చం చేయించేద్దాం బండి. అలాగే. ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడ ఉంది చూడు బండి. గుర్రబండా? గుర్రబండి, వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతుకు గుర్రబండి అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి. ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి వీళ్ళకి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరెప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. లచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లకచిక్కు అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లకచిక్కు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటాయి. ఈ లకచిక్కులు ఒంటికి ఎక్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎక్సైజ్ కాదండి, ఎక్సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు 7 BCలు కూడా తెలియవు. చాలేవో, ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోద్ది, ఈ బండి ఆగదు. పంచర్ ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది. లాగా కాదు, మన బండే. డ్రైవర్ మలిగా, ఏమైందిరా? చూస్తే తెలియలేదా? టైర్ పంచర్ అయింది. గ్యాస్ ట్రబుల్. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్యే బాబోయ్, ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ డమాల్ డిమేల్ అయిపోవడానికి ఇదేమన్నా బాంబు పెట్టి? నీకు జోగులేయడం తెలుసు కానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా? స్టెప్ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే? అవునండి. వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లో వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. స్టెప్ని వేసాలండి, తర్వాత స్టెప్ని పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసాలండి. రోడ్లు ఎలా గుంటే లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య ఎక్కడరా? ఇది చెయ్యటండి, కొయ్యే. ఇదే చేతిలో మోటార్ సౌండ్ అవుతుంది. రే చిన్నయ్య, మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవడరా, ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? ఇలా పారిపోతుందా?
మీ మనసులో? కన్న కూతురు అమెరికాలో చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కారు పంపించాలన్న జ్ఞానం కూడా లేదా మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునరా. పేపర్ బాయ్, ఏంటిది? న్యూస్ పేపర్ వేస్తున్నావా లేదా పాంప్లెట్స్ వేస్తున్నావా? రోజు ఏంటి బాబు మాకు ఈ టార్చర్? నిన్నే సారీ అండి, ఇంకోసారి రాకుండా చూసుకుంటాను. ఇంకోసారి వస్తే నువ్వు రావు. సరే. రవిగాడికి గద్వాల్ రెడ్డి గారు అమ్మాయి దర్శనమైనట్టుంది. ఏంటి అనేది? అబ్బబ్బబ్బా, ఏం జోరు మీద వస్తున్నాడో చూడ. మంచి మాట. అడ్డడ్డడ్డ ఫేస్ లో కళ్ళ చూడు కాకా. తేనె పలుకుల వయారి చురుకు చూపుల సింగారి మనోహరం వైన రూపురేఖల నిలువెత్తు నెరజానా నీ పిలుపు కోసమే మా బస్తీ పోరడు ఎదురు చూస్తున్నాడు స్వగసరి మనసెరిగి మావాడి మనసెరిగి మాట కొలుపు గదా తరుణి ధరణి తరుణి ధరణి అదంటే ఎవరైనా అర్థం కాదురా. అరే అరే బ్రహ్మణ లోక సంచారి బుద్ధి చెప్పిన భూమి నాచారి విద్య చెప్పినాడు విధి నాచారి చదువు చెప్పినాడు సంభాషణ చాల్. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఇప్పుడు ఇండియాకి చేరడానికి 2000 ఏళ్ళు పట్టింది బిడ్డ. ఐజాక్ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధత అర్థం కావడానికి 200 ఏళ్ళు పట్టింది బిడ్డ. పువ్వులాంటి పిల్ల మనసులో మనని మీద ప్రేమ పుట్టడానికి 2 ఏళ్ళు పట్టింది బిడ్డ. మా అమ్మలారా కన్నెట్టుంటుందో కాలెట్టుంటుందో రంగెట్టుంటుందో పొంగెట్టుంటుందో బస్తిలోనే ఉంటదా బల్ల మీద పంటదా దొడ్డి బియ్యం తింటదా గుడ్డి దీపం అంటదా దరి పప్పు సంపులన్నీ సొంతమయ్యా చెప్పుట్రా. బ్లడ్ వస్తుందిరా. అయ్యో
రే ఒక మంది తీసుకురా. ఈ రోజు నుంచి నువ్వు ఉండాల్సింది వీధిలో కదరా, మా ఇంట్లో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.